బ్రేకింగ్ న్యూస్ చూసిన ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలం పూర్తవుతుంది. ఈ సమయంలో మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ఇస్తూ ఉన్నారు. సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఇదే విధంగా మంత్రుల పేషీలు వారి సిబ్బందిపైన కూడా ఫోకస్ చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే మంత్రులు తమ సిబ్బంది నియామకంలో కీలక సూచనలు చేస్తారు. కాగా ఇప్పుడు మంత్రులు ఏరి కోరి తెచ్చుకొని విమర్శలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో మంత్రుల పేషీలలో సంచలనంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు తమ వ్యక్తిగత పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొందరు మంత్రుల పేషీల్లో సిబ్బందిపైన ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనిత సిబ్బంది విషయంలో ఆరోపణలు రావడం తప్పించారు. ఆ తర్వాత మంత్రులు అలర్ట్ అయ్యారు. కొందరు మంత్రులు ఓఎస్టీలో పేషీ సిబ్బందిపైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. వైసీపీ హయాంలో పనిచేసిన వారినే కొందరు మంత్రులు కొనసాగించడంపైన ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే కీలక శాఖల మంత్రుల వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిపైన వస్తున్న విమర్శలతో ముఖ్యమంత్రి నివేదికలు కోరారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కొల్లు ఓఎస్టీ తొలగింపు వ్యవహారం మంత్రుల వద్ద చర్చగా మారింది. ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్టీగా పనిచేస్తూ ఉన్న రాజబాబును ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రాజబాబు గనుల శాఖ అధికారి, ఆ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ 2024 మార్చిలో పదవీ విరమణ పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను కొల్లు రవీందర్ ఓఎస్టీగా తీసుకోవాలని సంప్రదింపులు జరిపారు. మంత్రి కొల్లు ఓఎస్టీ తొలగింపు వ్యవహారం మంత్రుల వద్ద ప్రస్తుతం చర్చగా మారింది. ఎక్సైజ్ గనుల శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్టీగా పనిచేస్తున్న రాజబాబును ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రాజబాబు గనుల శాఖ అధికారి, ఆ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ 2024 మార్చిలో పదవీ విరమణ పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను కొల్లు రవీంద్ర ఓఎస్టీగా తీసుకోవాలని సంప్రదింపులు జరిపిన సమయంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గనుల శాఖలో పనిచేసేటప్పుడు ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అలాంటి అధికారిని మంత్రి ఓఎస్టీగా ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు వచ్చిన నాడు మంత్రి లెక్క పెట్టలేదు. రాజబాబే ఓఎస్టీగా కావాలంటూ పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఈ నెల 10 నెలల పాలనలో గనుల శాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసులపై ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.